హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయిషా సోహెల్ సాలిని మన ఛానల్. ఈరోజు నేను చేసి చూపిస్తున్న రెసిపీ మటన్ దమ్ బిర్యానీ అండి. ఇది మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేసిన రెసిపీ అండి. చాలా సింపుల్గా ఈజీగా మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg మటన్ తీసుకున్నానండి. దీన్ని క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను. మటన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. 1/2 kg మటన్కి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నానండి. దీంట్లోని అరచక్క నిమ్మరసం పిండుకున్నానండి, గింజలు లేకుండా. నెక్స్ట్ దీంట్లోని 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. 1/2 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి కలర్ కోసం. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి. నెక్స్ట్ దీంట్లోని సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నానండి. ఇవి వేసుకున్న తర్వాత దీంట్లో 1.5 కప్ వరకు పెరుగు వేసుకుంటున్నాను. ఇవన్నీ మటన్కి బాగా పట్టేలా ఒకసారి చేత్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలండి. పెరుగులోని గడ్డలు మొత్తం బాగా కరిగిపోయి మటన్తో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోని ఒక 2 to 3 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అండ్ బిర్యానీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లోని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని 1 కప్ వరకు వేసుకుంటున్నానండి. ఎప్పుడైనా కానీ ఆనియన్స్ని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుంటే బిర్యానీని ఈజీగా చేసుకోవచ్చండి. ఆనియన్స్ని ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుంది. సో మీరు ఎప్పుడైనా బిర్యానీ చేయాలనుకుంటే ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకోండి. తర్వాత మీరు చేయాలనుకున్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. వితిన్ 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. దీన్ని ఇలానే 1 to 2 అవర్స్ వరకు ఇలానే పెట్టేయాలండి, బాగా మ్యారినేట్ అయిపోతుంది. నెక్స్ట్ 400 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. 1/2 kg మటన్కి 400 గ్రామ్స్ రైస్ సరిపోతుంది. ఎక్కువ రైస్ వేస్తే మనకి ముక్కలు బాగా కనిపించవండి. రైస్ని వాష్ చేసి అరగంట నానబెట్టుకోవాలి. అప్పుడే రైస్ బాగా పొడి పొడిగా వస్తుందండి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం మసాలా దినుసులు ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆయిల్లో వేడయ్యేట్టు చూసుకోవాలి. దీంట్లోని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలండి. ఇలా మటన్ని బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. ఆయిల్ బాగా పైకి రావాలి, అంతవరకు దీన్ని ఇలానే మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. దీంట్లోని మనం మ్యారినేట్ చేసిన బౌల్లో మసాలా అంతా కొంచెం అంటుకొని ఉంటుంది కదండి, దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని అవి కూడా వేసుకోవాలి. మీరు తీసుకున్న మటన్ని బట్టి 5 to 7 విజిల్స్ వరకు పెట్టుకోవాలండి. మటన్ ఉడికేందుకు కొంచెం టైం పడుతుంది కదండి, అడుగంటకుండా ఉండేందుకు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం బాగా ఉడకాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 to 7 విజిల్స్ వరకు బాగా ఉడికించుకోవాలండి. మటన్ 95% వరకు ఉడికితే చాలు. రైస్ని ఉడికించేందుకు ఒక బౌల్లో 1 లీటర్ వరకు వాటర్ని తీసుకున్నానండి. దీంట్లో మసాలా దినుసులను వేసుకున్నాను. దీంట్లోనే 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి తెంపుకొని. దీంట్లోనే రసం పిండిన నిమ్మ చెక్కల్ని వేసుకున్నానండి. ఇది వేయడం వల్ల రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది. ఈ వాటర్ బాగా మరుగుతున్నాయి. దీంట్లోనే మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకున్నాను. ఇలా మొత్తం రైస్ వేసుకున్న తర్వాత దీంట్లోని 1.5 స్పూన్ వరకు ఉప్పుని వేసుకున్నానండి. ఉప్పు వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోని ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకున్నానండి. ఇలా రైస్ని బాగా కలుపుకుంటూ 90% వరకు ఉడికించుకోవాలి. ఉడికిన రైస్ని కొంచెం చేతిలోకి తీసుకొని ఎంతవరకు ఉడికిందో అనేది చూసుకొని 90% వరకు ఉడికితే దీన్ని ఇంకా మనం స్టవ్ పై నుండి దింపేసుకోవాలండి. ఇలా దింపిన రైస్ని ఒక జాలి గిన్నెలోకి వేసుకొని వాటర్ మొత్తాన్ని వడగట్టుకోవాలండి. ఇలా వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ మూతని తీసి ఒకసారి బాగా కలుపుకొని మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. మటన్ బాగా ఉడికింది. ఒకవేళ ఉడకకపోతే ఇంకొక విజిల్ పెట్టుకోండి. నెక్స్ట్ దీన్ని వెడల్పాటి గిన్నెలో వేసుకొని దమ్ చేసుకుందామండి. ఇలా పెద్ద గిన్నెలోకి వేసుకున్నాను. మీకు గ్రేవీ ఎక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం తీసి పెట్టుకోండి, మనం లేయర్స్ పైన వేసుకోవచ్చు. దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని,
సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకొని తర్వాత 90% ఉడికించిన రైస్ని వేసుకొని ఒక లేయర్గా వేసుకోవాలండి. మళ్ళీ దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోవాలండి. తర్వాత మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎల్లో ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్, గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. దీనిపైన మిగిలిన రైస్ మొత్తం వేసుకొని ఇంకొక లేయర్గా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇంకా ఫుడ్ కలర్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా బాగా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైననే నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇలా పైన నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. మూత పెట్టుకొని లోపలి ఆవిరి బయటికి పోకుండా మొత్తం బాగా కవర్ చేసుకోవాలండి. ఇలా బాగా కవర్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక మందపాటి తవా పెట్టి దానిపైన ఈ బౌల్ని పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి. ఇలా 8 మినిట్స్ వరకు దమ్ అయిన తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడి బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందండి. చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇలా లోపల నుండి తీస్తుంటే చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో. అండ్ మటన్ కూడా బాగా ఉడికిపోయిందండి, చాలా టేస్టీగా వచ్చింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత టేస్టీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకొని తినేద్దామండి. చాలా టేస్టీగా ఉంది. చూశారు కదండి మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో, చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. దీన్ని పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూశారు కదండి. మీకు నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు మీ ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ సలహాలు సూచనలు నాకు కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.